ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో ఈరోజు 235వ ఎపిసోడ్. ఒక ఏనుగు మొసలి కథ చెప్పుకుందాం. ఏనుగు మొసలి కథ ఇదేదో మనకు తెలిసిందేగా అనిపిస్తుండొచ్చు. మీకు తెలిసిందే మళ్ళీ చెప్పుకోవటం, గుర్తు చేయటం కూడా చాలా ముఖ్యం. ఆది శంకరాచార్య వారు చెప్పిన పునరపి జననం పునరపి మరణం ఏదైతే ఉందో దాన్ని నేను సరదాగా అయిన అర్థవంతంగా భావయుక్తంగా ఇలా చెప్తుంటా. పునరపి శ్రవణం పునరపి మననం. విన్న విషయాన్నే మళ్ళీ వినడం, ఆ విన్నటువంటి విషయాన్ని మననం చేసుకోవడం జీవితంలో అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక చర్య మానవ జీవన సార్థక్య ప్రయాణాలకి. అలా ఏనుగు మొసలి కథ ఏమిటి? ఒక ఏనుగు ఒక మడుగులోకి వెళ్ళటం, మంచినీళ్ళు తాగడానికో లేకపోతే వాహ్యాళికో, అక్కడ ఒక మొసలొచ్చి ఆ ఏనుగు కాలు పట్టుకోవటం, ఎంతకీ మొసలి పట్టు వీడకపోవటం, ఏనుగు రకరకాల ప్రయత్నించిన తర్వాత కూడా ఆ మొసలి బారి నుంచి తనను తాను రక్షించుకోలేకపోవడం. ఆ తర్వాత ఏమైంది? ఆ ఏనుగు మొరపెట్టుకుంది, విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే అలా 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 అలా. రావే వరద, కావవే వరద, వచ్చి నన్ను కాపాడు అంటే అప్పుడు మనకు తెలుసు కదా, సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ ధరింపడు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు విష్ణుమూర్తి. మామూలుగా కమాన్ అని గరుత్మంతుడిని పిలిచి ఆ గరుత్మంతుడి మీద కూర్చొని, ఆ కూర్చునే ముందు ఒక చేత్తో శంఖం ఒక చేత్తో చక్రం పట్టుకోవటం, లక్ష్మి అలా వెళ్ళొస్తాను భక్తుడి దగ్గరికి అని చెప్పడం, ఇదేమీ చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన వైకుంఠపురం నుంచి. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ ధరింపడు అలా అలా అలా. ఎందుకు అలా జరిగింది? ఏనుగు పిలిస్తే వచ్చినటువంటి స్వామి అలా ఉరుకులతో పరుగులతో రావాల్సినటువంటి అవసరం ఏంటి? అంతగా స్వామి పరిగెత్తుకొని రావడానికి కారణం ఏంటి? హలో విష్ణుమూర్తి గారు రండి, స్వామి రండి అని పిలిస్తే కాదు. దాన్ని ఆర్తి అంటారు. అనేకసార్లు గొప్ప వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా మనకి ఇష్టమైనటువంటి దైవ నామ స్మరణ చేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, లేకపోతే ఇంకోటి అలా ఒక ఓం శ్రీ మాత్రే నమః అని చెప్తాం. అది యాంత్రికంగా చెప్పకుండా మనస్సుతో, నోటితో మాత్రమే కాకుండా మనస్సుతో స్మరించడం, ఆత్మతో స్మరించటం ఏదైతే ఉంటుందో అప్పుడు అక్కడ ఆర్తి ఉంటుంది. స్వామికి మనం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు అనేక మందికి విషయాలు చెప్తుంటారు. కొంతమంది చెప్పినప్పుడు అవతల వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారు. ఇవాళ రోజున మన జీవితంలో చూసినా కూడా ఎందుకు ఇంప్రెస్ అవుతారు? ఏమంటే మీరు చెప్తే అందరికీ హృదయాలకు హత్తుకుంటుంది, అదే మేము చెప్తే వాళ్ళకి చెవికి ఎక్కడం లేదండి, మనసుకు ఎక్కించుకోవట్లేదండి అని. అంటే ఏంటి? మనం చెప్పేటువంటి తీరు అక్కడ కేవలం భాష, పదాలు, ఇంకోటి ప్రయోగాలు కాదు. నువ్వు ఎంత ఆర్తిగా చెప్తున్నావు, స్వామి నువ్వు నన్ను రక్షించాలి అనే మనసుతో, ఆత్మతో, ఆర్తితో పిలిచాడు గజేంద్రుడు. అప్పుడు జరిగింది గజేంద్ర మోక్షం అనేటువంటి సంఘటన. అవునా? మనందరికి గుర్తుంది కదా. అదే ఆయన ఏదో వస్తాడులే, వస్తే వస్తాడు లేకపోతే లేదులే అన్నట్లు పిలిస్తే ఆయన కదిలేవాడు కాదు. కదలటం ఎట్లా కదిలాడు? అమ్మవారికి చెప్పకుండా, శంఖచక్రాలు ధరించకుండా, ఎప్పుడు వాటిని వదిలిపెట్టని ఉండనటువంటి వాడు మన గరుత్మంతుడిని కూడా పిలవకుండా పరిగెత్తుకొని వచ్చేసాడంటే గజేంద్రుడి మనసులో నుంచి వెలువడినటువంటి భావనలో అంత ఆర్తి ఉండటం. ఆర్తి అనేటువంటి 2 అక్షరాల పదంలో అంత ఆర్ద్రత, అంత గొప్పతనం, అంత మహిమ ఉంది, కదిలించే గుణం ఉంది. ఆ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనైనా, ఈ రోజుల్లోనైనా, ఏ రోజుల్లోనైనా కూడా భగవంతుడిని ఆర్తిగా గనక వేడుకుంటే, ఆర్తితో మొరపెట్టుకుంటే,
ఆర్తితో ఆత్మ నివేదనం చేసుకుంటే భగవంతుడు ఆ రోజుల్లో విష్ణుమూర్తి ఏనుగు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఫిజికల్గా కనిపించినట్టు కనిపించకపోవచ్చు కానీ కావలసింది చేస్తాడు భక్తుడికి అనేటువంటి దృష్టాంతాలు ఇప్పటికి కూడా మన ముందు ఎన్నో ఉంటాయి. ఒకసారి తిరుమలలో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఒక మహానుభావుడు శుక్రవారం తెల్లవారుజామున జరిగేటువంటి అభిషేకం కోసం గురువారం రాత్రికి కొండపైకి వెళ్ళేటువంటి వ్యక్తి, ఫలానా సమయానికి వెళ్ళేటువంటి ఆ వ్యక్తి, ఆ ఉన్నతాధికారి ఆ రోజు బాగా జడివాన కురుస్తూ ఉంటే ఆ వాన కాస్త ప్రశాంతం అయిన తర్వాత, వాన కాస్త నెమ్మదించిన తర్వాత వెళ్దామని చెప్పి ఆగి తీరా జడివాన కాస్త తగ్గిన తర్వాత అప్పుడు కారులో బయలుదేరి వెళ్తున్నాడు. కారులో బయలుదేరి వెళ్తున్నటువంటి ఆయనకి ఆ ఘాట్ రోడ్లో ఒక మలుపు దగ్గర కొంతమంది వ్యక్తులు కనిపించారు. వాళ్ళు కర్ణాటకకి చెందినటువంటి వాళ్ళు. ఆ కుటుంబ సభ్యులకేంటి కోరిక? 7 కొండలెక్కి స్వామివారి సన్నిధిలో ఈ నవ దంపతులకి ఆ కళ్యాణానంతరం కావలసినటువంటి స్వామి కృప కోసం ప్రార్థించాలి అనేటువంటిది వాళ్ళ కోరిక. అనేటువంటి మొర వాళ్ళు ఆల్రెడీ స్వామికి పెట్టుకున్నారు. ఆర్తితో, నోటితో, మనసుతో, ఆత్మతో మాత్రమే కాకుండా ఆర్తితో, స్వామి నువ్వేం చేస్తావో మాకు తెలియదు స్వామి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వెంకటేశ్వర అని వాళ్ళు మనసారా అనుకొని ఆ ఆర్తితో స్వామిని ప్రార్థించుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ పుణ్య హృదయులని ఆలస్యంగా కొండపైకి వెళ్తున్నటువంటి ఈ ఉన్నతాధికారి చూడడం జరిగింది. సాధారణంగా ఆ టైంలో ఆయన ఏదో పేపర్ చూసుకుంటూనో, పుస్తకం చూసుకుంటూనో, లేకపోతే కళ్ళు కాసేపు మూసుకొని స్వామిని ధ్యానించుకుంటూనో వెళ్ళవచ్చు. కానీ ఆ ఘాట్ రూట్లో వాళ్ళు ఉన్నటువంటి ఒక మలుపు దగ్గర ఆయన వాళ్ళని చూడటం అనేటువంటిది కేవలం కాకతాళీయం కాదు, స్వామి అనుజ్ఞతో జరిగినటువంటి ఒక గొప్ప చర్య, ఒక దివ్యమైన భవ్యమైనటువంటి కార్యం. అలా వాళ్ళని చూసినటువంటి ఆయన, అప్పటికి కూడా ఇంకా వర్షం పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఆయన వాళ్ళని కారులో ఎక్కించుకొని వాళ్ళకి ప్రత్యేక దర్శనం చేయించి స్వామి ఆలోచనలు, స్వామి అనుజ్ఞ, స్వామి కృప, స్వామి మహిమ ఎలా ఉంటుందనే దానికి ఇంతకంటే తార్కాణాలు ఉండవు. వాళ్ళకి అలా చేయించి ఆ తర్వాత వాళ్ళని పంపించాడు ఆయన మళ్ళీ కారులో కిందకి. ఈ ఉన్నతాధికారి కంట వాళ్ళు పడటం ఏంటి? వాళ్ళకి అంత భాగ్యం దక్కటం ఏంటి? ఎంతో గొప్ప గొప్ప వాళ్ళ రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటేనో, వాళ్ళ చేత కాల్ చేయించుకుంటానో జరగనటువంటి అంత అద్భుతం జరగటం ఏంటి అంటే, ఆనాడు గజేంద్ర మోక్షంలో ఏనుగు మనసులో ఉన్నటువంటి ఆర్తితో వెలువడినటువంటి మొర ఏదైతే ఉందో అదే స్థాయిలో ఈ యుగంలో వాళ్ళు మనసుతో, ఆత్మతో, ఆర్తితో స్వామిని ప్రార్థించడం వలన స్వామి వాళ్ళ మొర విన్నాడు. ఈ ఉన్నతాధికారి ద్వారా ఈ రకంగా చేయించాడు. భగవంతుడి పట్ల భక్తి ఉండేటప్పుడు, భక్తి ప్రపత్తులు ఉండేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఆత్మ నివేదనం చేసేటప్పుడు కావలసింది నోటితో పెద్ద పెద్దగా చెప్పడం మాత్రమే కాదు, ఆర్తితో స్వామిని తలుచుకోవటం, ఆర్తితో స్వామిని స్మరించుకోవటం, ఆర్తితో స్వామికి చెప్పుకోవడం. అప్పుడు స్వామి ఖచ్చితంగా వింటాడు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనైనా, ఏ రోజుల్లోనైనా వింటాడు. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.